ఎన్నిసార్లు విసిగించినా ఇంతవరకు మనం ఆయన వైపు తిరిగి, తండ్రి నేను పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధురాల్ని, నీ రక్తం చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడ్డాను. అంతేకాదు, పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా ఉండటానికి పిలువబడ్డాను. కానీ నేను కొన్నిసార్లు నీకు దుఃఖం కలిగించే విధంగా పొరపాట్లు చేస్తున్నాను. నా పిలుపు అది కాదు. పాపంలో ఉండటం నా పిలుపు కాదు, పాపం చేయటం నా పిలుపు కాదు. అందుకోసం నేను పిలువబడలేదు. వాటిని విసర్జించి పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా బ్రతకడానికి పిలువబడ్డాను. అయినా కొన్నిసార్లు దేహమును బట్టి, లోకమును బట్టి, పరిస్థితులను బట్టి కొన్నిసార్లు నేను డిస్టర్బ్ అవుతున్నాను. నన్ను క్షమించు తండ్రి. దిద్దుకోవటానికి నా వంతుగా నేను అడుగులేస్తాను, జాగ్రత్త పడతాను. నన్ను మన్నించు తండ్రి, నన్ను ఓర్చుకో తండ్రి అని నువ్వు అన్న ప్రతిసారి ఏం జరుగుతుందో తెలుసా? మామూలుగా కాదు, ఆయన రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు.